2026 టు 2030 బీటెక్ చదివే వాళ్ళు ఫోకస్ చేయాల్సినటువంటి ఫ్యూచర్ స్కిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ప్రజెంట్ ఎంటర్ అవుతున్న ప్రపంచం ఏంటి అంటే హ్యూమన్ ప్లస్ ఏఐ వర్క్ ఫోర్స్ ఎరా. సో మొత్తం స్కిల్స్ అన్నీ కూడా డూయింగ్ వర్క్, మనం వర్క్ చేయటం నుంచి డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. ఇంతకుముందు ఏంటంటే మనం కోడ్ రాసుకోవాలి, మనం కోడ్ టెస్ట్ చేయాలి, మనం కోడ్ డిప్లాయ్ చేయాలి, ఇలా ఉండేది. సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. అలాగే 2030 వచ్చేటప్పటికి ఏఐ ప్రతి ఐటీ జాబ్ని, ప్రతి ఐటీ వర్క్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్ ఏఐ పవర్డ్ హైపర్ కనెక్టెడ్ సిస్టమ్స్ వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు బీటెక్ చేసే స్టూడెంట్స్ ఏఐ పవర్డ్ హైపర్ కనెక్టెడ్ సిస్టమ్స్ తో వర్క్ చేయగలగాలి. అలాగే వచ్చే 4 years బీటెక్ చదివే వాళ్ళు స్కిల్స్ ని 3 categories గా డివైడ్ చేసుకోండి. ఒకటి ఏఐ సెంట్రిక్ టెక్నికల్ స్కిల్స్, అంటే ఏఐ సెంట్రిక్ టెక్నికల్ స్కిల్స్. వీటిని మనం కోర్ ఫ్యూచర్ స్కిల్స్ అని పిలవచ్చు. అంటే ఎలాంటి ట్రెండ్స్ ఉంటాయంటే ఏఐ నేటివ్ ప్లాట్ఫామ్స్ కానీ, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ కానీ, ఏఐ సూపర్ కంప్యూటింగ్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు కీ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఏఐ మోడల్ డెవలప్మెంట్స్, అలాగే ఆటోమేషన్ అండ్ డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఏఐ ఫస్ట్ సిస్టమ్స్. సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, ఏఐ ఫస్ట్ సిస్టమ్స్. కాబట్టి నెక్స్ట్ 4 years బీటెక్ కంప్యూటర్ సైన్స్ సైడ్ వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏఐ ఫస్ట్ సిస్టమ్స్ లోనే మీ కరికులం ఉండాలి. అలాగే నెక్స్ట్ కేటగిరీ స్కిల్ వచ్చేటప్పటికి హ్యూమన్ అండ్ మెషిన్ కొలాబరేషన్ స్కిల్స్. సో హ్యూమన్ మెషిన్ ఎరా అనే కాన్సెప్ట్ ఇప్పుడు చాలా వేగంగా వస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఇంటరాక్షన్, డెసిషన్ మేకింగ్ విత్ ఏఐ ఇన్సైట్స్, వర్క్ ఫ్లో ఆటోమేషన్ డిజైన్, డిజిటల్ సిస్టమ్ థింకింగ్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కోడింగ్, అంటే ప్రతిదీ కోడింగ్ తో అయిపోదు. సో కోడింగ్ కంటే కూడా మించిన స్కిల్ ఇప్పుడు అవసరం. కాబట్టి గైడ్ ఏఐ ఏజెంట్స్ సహాయంతో హౌ టు బిల్డ్ సిస్టమ్స్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏఐ ఏజెంటిక్ ఏఐలో మీరు చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి వచ్చే 4 years. అలాగే థర్డ్ కేటగిరీ స్కిల్ కి వచ్చేటప్పటికి కాగ్నిటివ్ అండ్ మెటా స్కిల్స్. అంటే ఏఐ ఖచ్చితంగా రీప్లేస్ చేయలేని స్కిల్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, క్రియేటివిటీ. ఇవి ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేయలేదు. కాబట్టి ప్రతి స్టూడెంట్ వచ్చే 4 years బీటెక్ చేసే ప్రతి స్టూడెంట్ సో ఈ క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, కంటిన్యూస్ లెర్నింగ్ వీటి మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. సో అంటే చాలా మంది అడుగుతున్నారు, వచ్చే 26 to 30 బీటెక్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకుంటే ఏఐ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ట్రస్ట్, క్లౌడ్ ప్లస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్, డేటా ఎకానమీ స్కిల్స్ అంటే డేటా ఇంజనీరింగ్ లాంటివి. సో ఇలాంటివి చాలా చాలా పాపులర్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా అంటే వచ్చే 4 years కానీ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేయాలని డిసైడ్ అయితే ఏఐ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే ఇక్కడ ఏముంటే మీకు ఏఐ నేటివ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ కానీ, ఏఐ సూపర్ కంప్యూటింగ్, అలాగే ఎంఎల్ ఆప్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకోవాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ట్రస్ట్కి వచ్చేటప్పటికి ఏఐ సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్, కాన్ఫిడెన్షియల్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటివి వస్తాయి. అలాగే క్లౌడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి వెళ్ళిపోతే మీరు సో క్లౌడ్ ఆర్కిటెక్చర్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా వచ్చే 4 years లో స్కిల్స్ బాగానే ఉంటాయి. అలాగే మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్కి వెళ్తే ఏఐ ఏజెంట్ కొలాబరేటింగ్, వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్. అలాగే డేటా ఎకానమీ స్కిల్స్ లోకి వెళ్తే డేటా ఇంజనీరింగ్, రియల్ టైమ్ అనలిటిక్స్, డేటా స్టోరీ టెల్లింగ్ ఇలాంటివి ఉంటాయి. సో జనరల్గా ఏంటి అంటే ఈ 5 categories కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళు వచ్చే 4 years ఎస్పెషల్లీ 5 categories గ్రోత్ ఉంటుంది. సో డెఫినెట్గా కోడింగ్ చేస్తే జాబ్ వస్తుంది అనేది చాలా ఓల్డ్ ప్యాటర్న్. సిస్టమ్ థింకింగ్ ప్లస్ ఏఐ నాలెడ్జ్ ఉంటే జాబ్ వస్తుంది. సిస్టమ్స్ థింకింగ్ ప్లస్ ఏఐ నాలెడ్జ్. సో ఓల్డ్ స్కిల్ కోడింగ్, ఫ్యూచర్ స్కిల్ ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్, ఓల్డ్ స్కిల్ ఎనాలిసిస్, ఫ్యూచర్ స్కిల్ ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, ఓల్డ్ స్కిల్ ఇండివిజువల్ వర్క్ పెర్ఫార్మ్ చేయడం, ఫ్యూచర్ స్కిల్ హ్యూమన్ ఏఐ కొలాబరేషన్. సో ఇంకొక హార్డ్ ట్రూత్, ఏఐ అన్ని జాబ్స్ ని వెంటనే రీప్లేస్ చేయదు. బట్ మనం ఎలా జాబ్ చేస్తున్నాం అనేది ఏఐతో అది మారుతుంది. బై 2030 75% ఆఫ్ వర్క్ విల్ బి హ్యూమన్స్ ప్లస్ ఏఐ, 25% ఆఫ్ వర్క్ విల్ బి ఆటోమేటెడ్. సో ఫైనల్ గా కంప్యూటర్ సైన్స్ లో టాప్ 10 ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్ ఫర్ నెక్స్ట్ 4 years చూస్తే మనం ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, ఆటోమేషన్ ప్లస్ డెవాప్స్, యూఐ యూఎక్స్ ప్లస్ హ్యూమన్ సెంటర్డ్ డిజైన్. వీటితో పాటు క్రిటికల్ థింకింగ్, అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ అన్సర్టెనిటీ ఇలాంటి స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ అవుతాయి. మీరు వచ్చే 4 years లో బీటెక్ చేసే ఉద్దేశం ఉంటే సో ఇలాంటి స్కిల్స్ ఎక్కడైతే నేర్పిస్తున్నారో ఇలాంటి స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో 26 లో బీటెక్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళాలి అనుకుంటే సో కంప్యూటర్ సైన్స్ లో వచ్చే 4 years లో ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, ఎలా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కరికులం నేర్చుకోవాలి, సో
సో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఎట్లా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను.